మేలిన చరితే మన क्योंकि किस वक्त पे कौम को क्या ज़रूरत पड़ती नहीं मालूम, कौम को किस वक्त पे क्या क्या ज़रूरत पड़ती है और किससे क्या काम निकलता नहीं मालूम। हम लोग पॉलिटिकल में भी रहना, जैसा 4% बीसी में जो हमको दिए रिजर्वेशन, आज हमारे बच्चे डॉक्टर, इंजीनियर, बड़े बड़े आला दर्जे पे गरीब लोग पढ़ रहे। इस तरीके से हमारे को आने वाले दिनों में हर एक जो पुराना जिला था हमारा, उसमें एक एमएलए तो रहना, क्या रहना, मुसलमानों को हटा दिया जा रहा। अब अपने को एक मिला, इनके साथ रहकर हर जिले में, जैसा एसटी में रिजर्वेशन है 1 सीट तो है, एससी को 2 सीट है, फिर मुसलमान को भी 1 सीट रहना कम से कम, तो फिर हमारा हक हमारे को मिलता। हमारे वोटे जाना है, छोटा भाई मेरा, उससे रिश्ता है हमारा दोनों का। हम लोग 25 साल से चल रहे, क्या बोलते मालूम, వండేటప్పుడు తినేటప్పుడు మనోడు పెట్టేటోడు ఉంటే మూల కూసున తునక వస్తుంది बोलते एक सामता। तो उस तरीके से हम अपनी कौम को, जितने लोग काबिल लोग हैं, इसके अंदर बीसी का साथ हम चलेंगे तो फिर उसके अंदर हमारा, जैसा मैं आज बोलने को मौका मिला भाई, हर एक जिले के अंदर एक हमारा एमएलए होना चाहिए, हम भी बीसी थे। तो उस तरीके से ये हमारे तीनमार मल्लाना होंदो, हमारे जाने साहब होंदो, और अब जितने लोग साथ में काम कर रहे ये बीसी के अंदर, इसमें मुसलमान का भी फायदा हो। हम खाली नहीं करेंगे, काम करेंगे तो कम से कम हम जब साथ में रहेंगे, मिलकर रहेंगे, कुछ ना कुछ फायदा होगा हमारा। तो इसके लिए हमारे आगे उठे जाना है, बात करेंगे। उन्होंने अभी फिलहाल पूरा तेलंगाना के अंदर चल के काम कर रहे। हाँ, इंशाल्लाह हम भी नियत करेंगे कि हमारे भी कौम में हर एक जिले में कम से कम एक एमएलए हमारा हो, फिर हमारे लिए बात करने वाले असेंबली में हो। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। చలో వరంగల్, ఇందులో ముస్లిమ్స్ కమ్యూనిటీలో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టులో ఉన్న మన సోదరుల కొరకు మేము ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది బీసీలు అంటే కొన్ని హిందూ కులాలకే పరిమితమైన అన్న భావనతోనే బయట ఉన్నారు కాబట్టి దాన్ని అంతటిని కూడా తొలగించాలన్న ఇంటెన్షన్తో బాయ్సాబుని హైదరాబాద్లో నేను, వెట్ట జానయ్య గారు, తీన్మార్ మల్లన్న గారు చాలామందిని కలిసి అనేక సార్లు కలవడం జరిగింది. ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో తీన్మార్ మల్లన్న గారు, మన బాయ్సాబ్ మేము అందరం కూడా మాట్లాడడం విద్యార్థులతో జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు లక్షలాది మందిగా తరలి వస్తున్నటువంటి బీసీ వర్గాలను ఉద్దేశించి మనందరం కూడా ఒక కలిసికట్టుగా ఉండి ఆ సభను జయప్రదం చేయాలని, హలో బీసీ చలో వరంగల్ అనే దాని మీద రేపు జాతీయ నాయకత్వాన్ని ఇన్వైట్ చేయడానికి మన తీన్మార్ మల్లన్న నేడు ఢిల్లీలో ఉన్నాడు. ఈరోజు అఖిలేష్ యాదవ్ గారిని, స్టాలిన్ గారిని, సామాజిక కోణంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఈ సభకు ఆహ్వానించడానికి తను ఢిల్లీ వెళ్ళినాడు కాబట్టి అతను రాలేకపోయినాడు. ఇక్కడికి జానయ్య గారిని, నన్ను, ఇతర మిత్రులు ఇక్కడికి పంపడం జరిగింది. ముఖ్యంగా 2వ తారీఖు నాడు జరగబోయే సమావేశంలో మన ముస్లిం సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని, అక్కడ ఇచ్చే దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా మన బీసీల పరిస్థితుల మీద దశ నిర్దేశించే సభ కాబట్టి, చరిత్రలో అలాంటి సభ జరగలేదు కాబట్టి ఆ సభకు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులే కాదు, దూదేకుల సోదరులే కాదు, తోటి బీసీ కుల సంఘాలందరినీ కూడా మీకున్న పరిచయాల ద్వారా ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి తరలించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ముస్లిం సోదరులకు నేను చెప్పేది ఏంటంటే 4% రిజర్వేషన్సే కాదు, మన జనాభా ఎంతుందో మన జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్స్ కూడా కల్పించే విధంగా మనం పోరాటం చేయాలి. ఆ పోరాటంలో మనం అందరం కలిసి ముందుకు పోవాలి, మనం అందరం కలిసి జర్నీ చేయాలి. ఆ జర్నీలో తీన్మార్ మల్లన్న గారు లేవనెత్తినటువంటి ఈ సభ ఏదైతే ఉందో, తీన్మార్ మల్లన్న గారు ఉద్దేశించినటువంటి రేపు జరగబోయే సభను అత్యధిక వేల సంఖ్యలో ముస్లిం సోదరులు కూడా హాజరై ఆ సభను జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి నమస్తే, సలాములు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఇర్ఫాన్ భాయ్ గారికి, అదేవిధంగా జమాతే ఇస్లాం హిందూ పెద్దలు, వేదిక మీద ఉండబడినటువంటి ఎంబీసీ కులాల
సంఘ నాయకులు సూర్యారావు గారు, అదేవిధంగా సూర్యాపేట నుంచి చేసినటువంటి చాంద్బాయ్, వేదిక ముందుండబడినటువంటి గౌరవ ముస్లిం సోదరులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెద్దలు తీన్మార్ మల్లన్న గారు ఈ బీసీల కోసం ఏదైతే పోరాటం చేస్తుందో వారిని ఫాలో అవుతూ ఒక గొప్ప ఆలోచనతో వీరు చేపట్టేటటువంటి ఉద్యమానికి మేము కూడా మద్దతు తెలపాలనేటటువంటి గొప్ప లక్ష్యంతో ఒకరోజు మమ్మల్ని హైదరాబాద్కు పిలవడం జరిగింది. ఆ సందర్భంగా మల్లన్న గారి ఆధ్వర్యంలో పెద్దలు అనేక రకాల చర్చలు చేసిన తర్వాత మరి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఖచ్చితంగా మన యొక్క సమాజానికి తెలియజేసి మరి మనమెంతో మనకంత అనేటటువంటి నినాదంతో ముందుకు పోయి మరి మనం ఆ వాటా సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి యొక్క వరంగల్ సభను ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఫిబ్రవరి 2వ తారీఖు మరి 1,00,000 మందితోని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఈ సమావేశానికి మరి ఈనాడు మల్లన్న గారి అనుమతితోనే మన యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాకపోతే మల్లన్న జాతీయ నాయకుల్ని ఇన్వైట్ చేయడం కోసం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నిన్న మరి స్టాలిన్ గారిని, అఖిలేష్ గారిని కలిసే క్రమంలో అనుకోకుండా వాయిదా పడటంతో మరి మమ్మల్ని ఈ యొక్క సమావేశానికి పంపించడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు, మనల్ని బీసీలోకి పంపించి మనకేదో 4% రిజర్వేషన్ ఇచ్చి ఆ బీసీలలో ఉండబడినటువంటి వాళ్లకు ఏదో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, మేమేదో తీసుకొచ్చి ఇస్తున్నాం అనేటటువంటి ధోరణితోనే గత 75 సంవత్సరాల నుండి మన ఓట్ల ద్వారా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ అగ్రకులాలు మరి మనకు ఏ రకమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్లో చదువుతున్నటువంటి సందర్భం కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మొత్తంగా కలుపుకుంటే 5.78% ఉండబడినటువంటి వాళ్ళు ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరుతోని ఇవాళ 10% రిజర్వేషన్ తీసుకొని మరి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని మంట కలుపుతున్నటువంటి వైనం మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. అంతేకాకుండా ముస్లింలు అనగానే మా కాంగ్రెస్కే సొంతం, మేము బీఆర్ఎస్ఎల్ స్కీమ్లు ఇచ్చినాం కాబట్టి మాకే సొంతం, ఇంకో రకంగా మన అందరినీ కూడా కులాలుగా వేరు చేసి మనకేదో చిన్న బొక్క విసిరి మనం అందరినీ కూడా మూట కట్టుకొని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదన్నా అప్లికేషన్ తీసుకపోతే మరి దాన్ని పరిశీలించడానికి ఆ సమయం అంతా గడిచిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఎదురైనటువంటి సందర్భం ఉంటుంది. నిజంగా మనం ఎంతమందివి మనల్ని లెక్కించమంటేనే ఇప్పటికీ స్వతంత్రానికి పూర్వం లెక్కలు తప్ప స్వతంత్రం వచ్చిన తర్వాత క్లియర్గా మన జాతుల్ని లెక్క చేసి మన లెక్కల ప్రకారం మనకు వాటాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అక్కడో ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అణిచివేసేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాతనైనా మన జాతుల్లో అంతో ఇంతో ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇంకా మనకున్నటువంటి సౌకర్యాలతో చదువుకొని అవేర్నెస్ వచ్చిన తర్వాత మరి ఈ దారుణాల మీద మరి ప్రశ్నించకపోతే భవిష్యత్ తరం మరి అంధాకారం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో మరి ఇక్కడ ఉండబడినటువంటి మేధావులు కావచ్చు, మరి తీన్మార్ మల్లన్న గారిని మరి గత ఎన్నికల్లో శాసన మండలికి ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా చైతన్యవంతులై మరి అతన్ని శాసన మండలికి పంపిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి మరి ఆ యొక్క రిపోర్టు కూడా బయటకు వస్తే మన యొక్క జాతుల్లో చైతన్యం వస్తుందని ఆ రిపోర్ట్ని కూడా మరి అక్కడ బయటకు రాకుండా చేసినటువంటి కుట్రలు కావచ్చు, మరి వారు శాసన మండలిలోకి ఎన్నికైన తర్వాత అవన్నీ కూడా తీస్తే నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క దోపిడీ ఏ రకంగా జరుగుతుందో మరి మన కళ్ళకు కట్టినట్టుగా ప్రతిరోజు కూడా వివరిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి ముస్లింలు కావచ్చు, బీసీలు కావచ్చు, అన్నదమ్ముల మాదిరిగా కలిసిపోయేటటువంటి సందర్భం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది.
దానికి ఎగ్జాంపుల్ నా పక్కన ఉండబడినటువంటి చాంద్ భాయ్. మేమిద్దరం కూడా ఒక 25 అంటే 2001 టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇక్కడ ఉండబడినటువంటి మనలాంటి వాళ్ళ బతుకులు బాగుపడతాయి, మరి ఇక్కడ ఉన్నటువంటి భూములలోకి నీళ్ళు వస్తే పంటలు పండుతాయి, ఆంధ్రకు తరలిపోతున్నటువంటి నిధుల్ని ఆపుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మన పల్లెలు బాగవుతాయి, మరి ఇక్కడ ఉండబడినటువంటి ఉద్యోగాలు ఇక్కడున్న వాళ్ళకే వస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు బాగవుతాయనే లక్ష్యంతోనే మొదలుపెట్టిన ఉద్యమంలో పనిచేసి మరి మేము మా యొక్క గ్రామాన్ని అనేక పర్యాయాలు నేను సర్పంచ్గా ఉంటే వారు ఉప సర్పంచి, మా మేడం సర్పంచ్గా ఉంటే వాళ్ళ తమ్ముడు ఉప సర్పంచ్గా 25 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల మాదిరిగా కలిసిపోతున్నటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి బీసీలం ఏకమై అక్కడ ఉన్నటువంటి ఓసీలకు ఎప్పుడు కూడా ఎదురు నిలబడి కొట్లాడినటువంటి సందర్భం. మరి అక్కడ సక్సెస్ అయింది, ఈ రాష్ట్రంలో ఎందుకు సక్సెస్ కాదనేటటువంటి నినాదంతోనే మరి గత ఎన్నికల్లో మేమందరం కూడా మా దగ్గర ఉండబడినటువంటి మంత్రి మరి 2 పర్యాయాలు మంత్రిగా ఎన్నికై ఎంతసేపటికి ఇప్పుడు బాయ్ చెప్పినట్టుగా ఒట్టించేవాడు మనవాడైతే కడబంతులు ఉన్న మూలుగ పక్కలు వచ్చి మన ఆకులో పడతాయనేటటువంటి సామెతతోని ఏమిటికి పనికిరానటువంటి నాయకుల్ని కూడా చాలా పెద్ద పెద్ద పదవుల్లోకి తీసుకుపోయి మరి ఇక్కడ మన జాతుల్లో ఉండబడినటువంటి వాళ్ళని ఎవరైనా తెలివి కల్లోలు బయటకు వస్తే అలాంటి వాళ్ళని ఎక్కడికక్కడ అణచివేసేటటువంటి కుట్రల్ని స్వచ్ఛందంగా నేరుగా భరించి ఇక భరించలేమనే మేము భర్తలు పట్టుకొని మరి మీరు అందరూ కూడా చూసి ఉంటారు 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి దాంట్లో మరి మన సూర్యాపేట నియోజకవర్గం యొక్క పాత్ర అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తినే నేను అనేటటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి పెద్దలారా, తీన్మార్ మల్లన్న చేపట్టేటటువంటి బీసీ ఉద్యమం మరి తీన్మార్ మల్లన్న కుటుంబం కోసం కాదు, తీన్మార్ మల్లన్న బతకటం కోసం కాదు, మరి ఇక్కడ ఉండబడినటువంటి 160% పైన ఉండబడినటువంటి బీసీలమైన మనం ఇవాళ ముస్లిం వర్గాల్లో ఏదో హైదరాబాద్లో అవకాశం ఉంది కాబట్టి కొంతమంది పోటీ చేసి గెలుస్తున్నారు తప్ప ఎక్కడ ఇవాళ మనం 10 నుంచి 15% పైన ఉంటాం. మనకు ఎక్కడ ఎన్ని సీట్లు ఇస్తా ఉన్నారు? ఏదైనా అంటే ముస్లింలందరూ కూర్చోబెట్టి రంజాన్ పండుగ వస్తే తోపా ఇచ్చినాం, ఇంకేదో వస్తే ఇది ఇచ్చినాం, వీళ్ళందరూ మాయనకంగానే ఉంటారు అని చెప్పుకోవడం తప్ప రాజకీయాలు ఎక్కడైనా మనకు వాటా ఇస్తుందా? మరి ఇస్తారనేటటువంటి నమ్మకం ఉందా? మరి దానికి 75 సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇచ్చేది కాదు, ఇక్కడ మనం ఎవరితో కొట్లాడేది కూడా లేదు. మనల్ని మనం చైతన్యం చేసుకుంటే మన వాటా కంటే ఎక్కువగా సాధించుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వాస్తవాన్ని మరి ఈ మధ్య కాలంలో మల్లన్న మనం అందరం కూడా చర్చ చేస్తూ ఉన్నాం. అది ఎట్లా అంటే బీసీలలో 60% పైన మనం ఉన్నాం ముస్లిమ్స్తో కలుపుకొని. మన 60%లో 40% రియలైజ్ అయినా ఈ ప్రాంతంలో ఉండబడిన 119 నియోజకవర్గాల్లో 119కి 119 అసెంబ్లీలో అడుగుపెట్టేటటువంటి ఛాన్స్ మనకే ఉందనేటటువంటి వాస్తవాన్ని మరి మనం ఇప్పుడు మన జాతులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు జనరల్ స్థానం అనగానే ఒక రెడ్డో, ఒక అమ్మో, ఒక ఎలమో పోటీ చేయాలి తప్ప ఒక మైనార్టీ నుంచి చేసేది లేదు, ఒక బీసీ నుంచి చేసేది లేదు. బీసీలు చేయొచ్చన్న సంగతి కూడా మన జాతుల్లో 90% మందికి ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళు మనల్ని ఆ రకమైనటువంటి చైతన్యం లేకుండా ఈ 75 ఏళ్ల నుండి వాళ్ళు పబ్బం గడుపుతూ మరి వాళ్ళ మన అందరినీ కూడా 75 ఏళ్ల తర్వాత కూడా మనం చేతులు ఎత్తి ఇవాళ ఊర్లలోకి వస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ. మనం రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకుంటారా, ఇందిరమ్మ ఇల్లు కోసం కావాలన్నా, ఇంకా పెన్షన్ కావాలన్నా అని మనం పోయి క్యూలో నిలబడి వాళ్ళ ముందల దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితులే మనం ఉన్నాం. నిజంగా పరిపాలించేటటువంటి వాళ్ళలో సత్తా ఉంటే 75 ఏళ్ల నుంచి మన బీసీల బతుకులు అడక తినే కాడ ఎందుకుంటాయని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే పరిపాలించేటటువంటి వాళ్ళు అగ్రవర్ణాలు పాలించబడేటటువంటి వాళ్ళం మనం వెనుకబడ్డామని చెప్తున్నటువంటి ఆ యొక్క బీసీ వర్గాలని వెనుకబడేసుకుంటూ వస్తున్నటువంటి పాలకులు కాబట్టి ఇక ముందు సహించేది లేదు. మన జాతుల్ని మనం చైతన్యం చేసుకుంటే మనమే పరిపాలించుకుంటాం. మన వాళ్ళకి ఏం కావాలనో 75 ఏళ్ల నుండి మీ పరిపాలన సక్రమంగా లేదు కాబట్టి మేము ఇంకా అడక తినే కాడున్నాం కాబట్టి మీ పరిపాలన వద్దురా బాబు అని గర్జించేటటువంటి సందర్భం ఆసన్నమైందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు ఫిబ్రవరి 2వ తారీఖు వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగేటటువంటి సభ ఏ ఒక్కరిదో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సోదరుల యొక్క ఆత్మ గౌరవ సభ అనేటటువంటి విషయాన్ని కూడా మనం కిందికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. జనాభాలో 60% పైన ఉండబడినటువంటి మనం 4 కోట్ల జనాభా అంటే సుమారు 2.5 కోట్ల పైన బీసీలో మనం ఉన్నాం. మరి వాళ్ళ అసెంబ్లీలో చూస్తే
10 లక్షల మంది వాళ్ళుంటే 43 మంది ఎమ్మెల్యేలు ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు. ఇలా 1,00,000 మంది ఎలమలుంటే 13 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతా ఉంది అంటే మనం ఇంకా ఓట్లు వేసేటటువంటి వాళ్ళగానే మిగిలిపోదామా? ఇప్పటికైనా మన జాతుల్ని మన వాటా ప్రకారం మనం పంచుకొని ఏదైతే బీసీ కులాలలో ఉండబడినటువంటి గౌడ, ముదిరాజు, మున్నూరు, కాపు, యాదవ, ముస్లిమ్స్ అందరం కలిసి అన్నదమ్ముల మాదిరిగా కూర్చొని భాగాలు పెట్టుకొని మరి మనం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పోయి మన జాతులకు ఏం కావాలన్నా సాధించుకోవాలన్నా లేదా అనేటటువంటి దాని మీద మన ఎమ్మటి ఉండబడినటువంటి సోదరులందరినీ కూడా చైతన్యం చేసుకోవడం కోసమే మరి ఈనాడు వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇన్నేళ్ల తర్వాత 75 సంవత్సరాల తర్వాత 1,00,000 మందితోని మీటింగ్ పెడుతున్నాం అనేటటువంటి మాటకు ధైర్యం చేయడానికి ఒక మనగాడు బయటకు వచ్చిండు. ఆయనే తీన్మార్ మల్లన్న. ఇప్పటి వరకు బీసీలు మీటింగ్లు పెట్టినామంటే ఇందిరా పార్కు లేకుంటే ఇంకో సందులను గల్లీలను పెట్టుకొని 2,000 మందితో పెడితే గొప్పగా మాట్లాడుకునేటటువంటి సందర్భం ఉంది. ఎందుకు అంటే మనం మీటింగ్ పెట్టడానికి బయటికి వెళ్ళాలన్నా ఆ అగ్రవర్ణ పాలకులకు భయపడి బయటికి రానటువంటి సందర్భం. కాబట్టి దయచేసి పెద్దలు మీరందరూ కూడా మీ అందరికీ మీకున్నటువంటి అనుభవం ముందు మేము చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరం ఐక్యంగా ముందుకు పోయి ఏదైతే 70 ఏళ్ల నుండి ఆ 2-3% ఉండబడినటువంటి నాయకులు ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన మరి వాళ్ళు పాలించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్టుగా ఆనాడు నిజాముల దగ్గర పనిచేసి నిజంగా ఇవాళ 1,49,000 ఎకరాల భూమి, 1,49,000 ఎకరాల భూమి అని మళ్ళీ చెప్తా ఉండు. మన అందులో ముస్లింల వాటా 1%. అంటే మిగిలిన భూములన్నీ కూడా ఇవాళ అగ్రవర్ణాల కాడ చేరి ఇవాళ వాళ్ళు రైతు బంధు, రైతు మాఫీ, రుణమాఫీ ఎవరికి పోతా ఉన్నాయి? ఎక్కడ భూములు ఉన్నాయి? మరి ఎవరి కోసం ఇవన్నీ రైతు మాఫీ, రుణమాఫీలు, రైతు బంధులు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కుంట జాగలేనటువంటి మనకు అవసరమా? అంటే ఏదో రకంగా మళ్ళీ వాళ్ళకు దోషపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు తప్ప మన జాతుల్ని బాగు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఇన్నాళ్ళ తర్వాతనైనా మనకు ఒక నాయకుడు పుట్టిండు. కాబట్టి మరి మీరందరూ మనమందరం అన్నదమ్ముల మాదిరిగా కలిసిపోయి మనం ఎంతో మనకంత మన వాటా ప్రకారం మనం రాజ్యాధికారం సాధిస్తేనే తప్ప మనకిక్కడ మన పిల్లలకు భవిష్యత్తు లేదు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఇంకో భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ బీసీ ప్రధాని అని చెప్పుకునేటటువంటి ప్రధాని వారి నాయకత్వంలోనే ఇవాళ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఓసీలు ఉండరు కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తూ ఉండరు. కాబట్టి అక్కడున్న పార్టీని ఇక్కడున్న పార్టీలని ఇక నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మరి మనం అందరం కూడా మల్లన్న గారి నాయకత్వంలో ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేటటువంటి సభలో మరి మైనార్టీలమైనటువంటి మనం ఈ రాష్ట్రంలో మన వాటా ఎంతో మన వాటా ప్రకారం మనం సాధించుకోవడం కోసం మరి పెద్ద ఎత్తున ఆ సభను విజయవంతం చేసి బీసీల ఆత్మగౌరవాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటటువంటి పాలకులకు, భారతదేశంలో ఉండబడేటటువంటి పాలకులకు మరి మనం వెన్నులో వణుకు పుట్టించే విధంగా మనం ఆ యొక్క సభను సక్సెస్ చేసుకోవాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.